ముందుకెళ్దాం దయచేసి. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మన్నించండి, 12వ అధ్యాయము తీసిండ్రా, చివరి వచనాలను 28, 29 వచనాలను ధ్యానించుకో. అయ్యగారు అమ్మాయికి అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ లీడ్ చూడండి అయ్యా ఏమంటా ఉన్నాడు, ఏమి సేవ చేద్దామంటాడు దేవుడు? చెప్పండి, అందరు చెప్పాలి. ఏం సేవ అంటాడా? ఆమేన్. హల్లెలూయా. అందువలన మళ్ళీ చదవండి అయ్యా. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది ఉన్నాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. మహాగణుడా, సర్వాధికారి, వాక్యమై ఉన్న దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ దాసుడను బలహీనుడను తండ్రి, నీ పాద సన్నిధికి రావడానికి తండ్రి అర్హత లేనివాడిని, అయినా ప్రభా నువ్వు ఇచ్చిన యోగ్యతను బట్టి, నీ పిలుపును బట్టి, నీ ఏర్పాటును బట్టి నువ్వు ఉన్నావనే ధైర్యంతో నన్ను మరుగు చేసి నీ పాత్రగా వాడుకొని నీవే మాట్లాడుతావని సూటిగా మాతో మాట్లాడి ప్రభా మా లోటుపాట్లను సవరించి మాతో ప్రభా నాయన ఇదిగో తండ్రి సూటిగా మాట్లాడి అద్దము వలె ప్రభా మమ్మల్ని దిద్ది నీ వాక్యపు లోతు ఎత్తు ప్రభా మాకు తెలియపరిచి నాయనా మమ్మల్ని నీ వాక్యము ద్వారా ఆశీర్వదించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని లేఖనము మొట్టమొదట అందువలన మనము నిశ్చలమైన దేవుని రాజ్యమును పొంది అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మాట తెలుసుకుందాం. అసలు దేవుని రాజ్యం ఏంటిది? దేవుని రాజ్యం సేవకులం మనం తెలుసుకోవాలి. మరి అది మనం దేవుని రాజ్యము దేన్ని అంటాం? దేవుని రాజ్యం ఏది? దేవుని రాజ్యం హల్లెలూయా చెప్పాలి. ఏది దేవుని రాజ్యం అంటే మనకు ఏమాత్రమో తెలుసు. దేన్నంటారు దేవుని రాజ్యం? రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో ఈ మాట రాయబడింది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు
సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటిది దేవుని రాజ్యము? మిక్కులమైన రాజ్యం ఏంటిది అంటే దేవుని రాజ్యము మనం పొంది ఉన్నామంట. దేవుని రాజ్యము మనం పొందుకున్నాము. ఏంటిదయ్యా దేవుని రాజ్యము అంటే, దేవుని రాజ్యము అనేది భోజనమును పానము కాదు, కానీ నీతి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిశ్చలమైన రాజ్యము అనగా ఏంటిదంట? దేవుని నీతి సమాధానమునై ఉండి పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవ సేవకులము మనకే ఈ మాట చెప్తా ఉన్నాడు. ఉందా మరి మనలో ఆనందం, సంతోషం? లేదు మనలో దాంట్లో. ఇది కదా దేవుడు మనకిచ్చింది. దైవ సేవకులము పరిశుద్ధాత్మయందలి ఆనందము కలిగి ఉండాలి. అయ్యగారు అదే చెప్పారు, పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఇది ఇచ్చిండు మనకు ఆయన, ఇది పొందుకున్నాం మనం. అదే చెప్పిండు కదా. అందువలన మనం ఏం పొందుకున్నామంట? నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకున్నాము, దేవుని రాజ్యాన్ని పొందుకున్నాము. ఏంటిదయ్యా దేవుని రాజ్యం అంటే? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇది దేవుని రాజ్యం. ఆమేన్. హల్లెలూయా. దైవ సేవకులకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చిండు, నిశ్చలమైన రాజ్యాన్ని ఇచ్చిండు మనకు. నీతి సమాధానము అను పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది దైవ సేవకులను గురించి. నీతి మనుషులను ఘనతకు తెచ్చును, ఘనతకెక్కించును. ఆమేన్. హల్లెలూయా. నీతి ఏం చేస్తుందట అంటే మనుషులనట ఘనతకెక్కిస్తుందంట, ఘనత గలవారుగా చేస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 7-8 తీయకండి, మనందరికీ తెలిసిన మాటే. 7-8 వచనాలలో, అయ్యా ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడెవరు? మహాగణుడు. ఎవరాయన? ఎవరు అంటే సమూయేలు భక్తుడు. ఆమేన్. హల్లెలూయా. ఇది కదా ఎందుకయ్యా సమూయేలు భక్తుడు మహాగణుడు అయిపోయిండు? అతడు గనుడు అని ఎందుకు రాయబడింది అంటే, నీతి మాలిన లోకంలో బ్రతుకుతూ చిన్నపిల్లవాడుగానే ఉన్నాడు. చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథంలో. అవునా కదా? సమూయేలు మొదటి గ్రంథంలో చిన్న పిల్లవాడుగా ఏలీ అనబడినటువంటి దైవజనుని దగ్గర పరిచారం చేస్తూ, పరిచారకుడిగా ఉంటూ పెరుగుతూ ఉన్నాడు. ఏలీ దైవజనుడైనప్పటికీ ఏలీ వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు యాజకులు కావాలి? సమూయేలు కాదు, ఏలీకి కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు. ఎవరు? హోప్నీ, ఫీనెహాసు. హోప్నీ, ఫీనెహాసు అనబడినటువంటి ఏలీ కుమారులు దైవజనులు కావాలి. అసలు ఏలీ తర్వాత ఆ ప్రాంతం అంతటా ఎవరు తెలవాలంటే హోప్నీ, ఫీనెహాసులు తెలవాలి. కానీ దైవజనుడైనటువంటి సమూయేలు గురించి ఏమన్నదంటే, బెయేర్షెబా, దాను నుండి బెయేర్షెబా వరకు ఆ యొక్క ఏలీ నీతి వ్యాపించిపోయిందంట. సమూయేలు నీతి. ఆమేన్. హల్లెలూయా. సమూయేలు యొక్క నీతి వ్యాపించిందంట. ఎక్కడి నుండి అంటే దాను మొదలుకొని అని రాయబడింది. దాను మొదలుకొని ఎక్కడి వరకు అట అంటే బెయేర్షెబా వరకు వ్యాపించిందంట. ఏంటిది అంటే దైవజనుడైనటువంటి సమూయేలు యొక్క నీతి. ఆ నీతి ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడు మనకిచ్చిండు అది. ఆమేన్. హల్లెలూయా. ఎవరిచ్చిండండి? దేవుడిచ్చిండు. దైవజనులకు ఇచ్చిండు ఆ మాట. దైవజనులకు దేవుడిచ్చినటువంటి నీతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజన్మ
దేవుని సేవకులారా, దేవుడు చెప్తా ఉన్నాడు మొట్టమొదట, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది వినయ భక్తులతో అన్నాడు అక్కడ. దేనితోనంట? వినయ భయభక్తులతో ఏం చేద్దామంటా ఉన్నాడు ఆయన? దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయుదాము. ఆమేన్, హల్లెలూయా. ఇది దైవ సేవకులంగా మనకిచ్చినటువంటి ఆజ్ఞ దేవుడిది. ఎట్లా చేయాలంట దేవుని సేవ? ఎట్లా చేయాలంట? వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కదా దేవుడు మనకిచ్చినటువంటి నీతి. ఇప్పుడు మన నీతి ఏంటిదో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 54 తీయండి. యెషయా గ్రంథము 54 అధ్యాయంలో ముగిస్తాను, 15 నిమిషాలలో అయిపోచేద్దాం. యెషయా గ్రంథము 54 అధ్యాయము 16, 17 వచనాలు, చివరి వచనాలు ఇవి. ఆ 17 వచనంలోని చివరి భాగంలో మనకు కావలసినటువంటి ఆ అంశం ఉన్నది. చదవండి 16 నుంచి వెళ్ళి 17 త్వరగా. ఆలోచించుము. ఆ నిప్పులు ఊది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయుదువు. ఇది యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది అని ఇంకొక మాట అంటాడు ఆయన. చదవండి. ఇది వారి స్వాస్థ్యము, ఇది వారి స్వాస్థ్యము. నా వైపు చూడండి ఒకసారి దయచేసి. దేవుని సేవకులకు నీతి ఎట్లా కలుగుద్దయ్యా? ఎలా కలుగుతుంది? దేవుని సేవకుల నీతి ఎక్కడి నుండి వస్తుంది? దేవుని సేవకుల నీతి ఏంటిది అని చెప్పంటే ఇక్కడ చూడండి. దేవుని సేవకులకు నీతి నా వలన కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వలన కలుగుతుంది దేవుని సేవకులకు నీతి. ఒక మాట, దేవుని సేవకుల నీతి ఏంటిదాట అంటే వారి స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకులకు సంపాదన ఏంటిదయ్యా అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మనము? ఇల్లా? చెప్పండి. దేవుని సేవకుల సంపాదన ఏంటిది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆ నీతి ఆయన ఇచ్చింది. ఆ నీతే వారికి స్వాస్థ్యము. ఆ నీతే వారికి స్వాస్థ్యము. అసలు మనకు దేవుని సేవకులకు స్వాస్థ్యం ఏది ఉండాలంటే ఈ దినాన కారులో. అవునా? స్వాస్థ్యం అంటే ఏంటిది? సంపాదన. స్వాస్థ్యం అంటే ఏంటిది చెప్పండి? సంపాదన, ఆస్తి. దేవుని సేవకుల నీతి ఈ దినాన వారి స్వాస్థ్యము అని రాసింది కదా. వారి నీతే వారి స్వాస్థ్యం అన్నారు. కానీ ఈ దినాన ఎంతమంది దైవ సేవకుల స్వాస్థ్యము నీతిగా నిలబడతా ఉంది? నీతే వాళ్ళకు స్వాస్థ్యమై ఉన్నదా? మీరు చెప్పండి. వాళ్ళ సంపాదన ఒక నీతి మాత్రమే అని ఎవరైనా చెప్పగలరా ఈ దినాన? చప్పుడు లేదు మనకు, అంతే. చెప్పగలమా? కారు లేకపోతే సేవకుడు అంటా ఉన్నారా ఈ దినాలలో? కారు లేకపోతే సేవకుడు అంటా ఉన్నారా? బండి లేకుండా సేవకుడు అంటా ఉన్నారా? సైకిల్ మీద సేవ చేసినామా? కాలినడకని సేవ చేసినామా?
లారీల మీద వెళ్ళి సేవ చేసినామా? బస్సులు అందుబాటులో లేకపోతే పగలు రాత్రి 2 గంటల జామున, రాత్రి 1 గంట జామున లారీలలో పోయి లారీలెక్కిపోయి దగ్గర ప్రాంతాలు అయితే నడిచిపోయి లారీలెక్కిపోయి సేవ చేసినామా? సైకిల్ మీద చేసిండు అయ్యగారు. చూడండి, దైవ సేవకులు సైకిల్ మీద. ఈ దినాన దైవ సేవకుల యొక్క స్వాస్థ్యము ఏది అయ్యా అని చెప్పంటే నీతిగా బ్రతకడమే వారి స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. బిల్డింగులు కట్టుకుంటే స్వాస్థ్యం కాదు, కార్లు కొనుక్కోవడం స్వాస్థ్యం కాదు, ఆ తర్వాత ఆస్తులు సంపాదించుకోవడము స్వాస్థ్యం కాదు. దైవ సేవకుల నీతి ఎక్కడున్నదయ్యా అంటే నీతిగా బ్రతకడంలో ఉన్నది. దైవ సేవకుల స్వాస్థ్యము, దైవ సేవకుల ఆస్తి, దైవ సేవకుల సంపాదన ఎక్కడున్నది అంటే నీతిగా బ్రతకడంలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనంట, నా వైపు చూడండి దయచేసి. దైవ సేవకులు మందిరములో నిలబడతారు కదా, దేవుని మందిరంలో నిలబడి వాక్యం చెప్పేటప్పుడు దైవ సేవకులు నిలబడే స్థలం ఎత్తుంటుంది కదా, ఉంటుందా? చెప్పండి, అందరు చెప్పండి. ఇది అందరికీ తెలుసు కదా. దాన్ని ఏమంటారు? నోటితో అందరు చెప్పండి, ఏమంటారు దాన్ని కదా? ఇప్పుడు ఆ పులిపీట మీద దైవ సేవకులు నిలబడతారు, అంతేనా? విశ్వాసులు కింద. అంటే విశ్వాసుల కంటే పులిపీటు దైవ సేవకులు నిలబడే స్థలం ఉన్నది కదా, అది కొంచెం ఎత్తుంటుంది కదా, హైట్ ఉంటుంది, ఎత్తైన స్థలంలో ఉంటాడు కదా. ఎందుకో ఎవరైనా చెప్తారా? ఎందుకు? దేనికి సూచన అది? అయ్యగారు చెప్పండి, దేనికి సూచన? అందరు నిలబడతాం కదా, అందరికి మందిరాలు ఉన్నాయి, అందరు ఆ స్థలంలోనే నిలబడతాం, అందరం పులిపీట మీద నిలబడతారు కదా. ఎందుకు అక్కడ ఆ స్థలంలో దైవ సేవకుడు నిలబడే స్థానం మాత్రమే ఎత్తుగా ఎందుకు ఉంటుంది? ఎజ్రా గ్రంథంలో రాసుంటుంది, ఊరకే మాటలు కాదు ఇది. ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దాని గురించి ఎజ్రా గ్రంథంలో రాసుంటుంది. దైవజనమా, విశ్వాసులు, నేను అధ్యాయం దాని రెఫరెన్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఐడియా లేదు నాకు. సరే మీరు చూడండి, తర్వాత 8 అధ్యాయాలు కదా. విశ్వాసులు కింద, దేవుని సేవకుడు పైన ఉండడానికి ఏంటిది అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసుల కంటే దైవ సేవకుని యొక్క ఆత్మీయ పరిస్థితి ఎక్కువ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది విశ్వాసుల కంటే దైవ సేవకుని యొక్క ఆత్మీయ స్థితి ఉంటుంది కదా, ఆ స్థితి ఎక్కువగా ఉండాలనే అటువంటి ఉద్దేశాన్ని బట్టి దైవ సేవకుని అక్కడ ఉంచుతాడు, మాదిరి చూపించడానికి ఆ ఎత్తైన స్థలంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనమ, దేవుని రాజ్యము అనగా ఆయన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. రెండోది ఏంటి అంటే దేవుని సేవకుల యొక్క స్వాస్థ్యము ఏది అయ్యా అంటే అది నీతి మాత్రమే. అది కేవలము నేనే వాళ్ళకి ఇచ్చినా అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా వలన కలిగింది అది అంటా ఉన్నాడు, మన వలన కాదు అది. బైబిల్లో ఒక మాట ఉంది, అబ్రహాము దేవుని మాటను నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది, నీతి అయింది. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని వలననే కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే నీతి, ఆయనే మన నీతి, యేసు ప్రభువే మన నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజన్మ దేవుని సేవకుల యొక్క నీతి ఏ విధంగా ఉన్నది? యెరూషలేము ప్రవక్తల గురించి ఒక మాట మాట్లాడతాడు. ఇర్మీయా గ్రంథము
23వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 11-15 వచనాలు చూడండి ఒకసారి. ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు ఇక్కడ నా మందిరములో వారి యొక్క చెడుతనము ఎవరికి కనిపిస్తుందంట? ఎక్కడ కనిపిస్తుందంట? ఒక విశ్వాసి యొక్క చెడుతనం ఎక్కడ కనిపిస్తుందో చెప్పండి మీరు. ఒక విశ్వాసి యొక్క చెడుతనం మన చర్చికి వచ్చే రోడ్డు, మన చర్చికి వచ్చే విశ్వాసి చెడుతనం ఎక్కడ కనిపిస్తుంది? వీధిలోకి పోతే కనిపిస్తుంది. వీధిలోకి పోతే చెబుతూ ఉంటారు, అవునా కదా? నేను ఒకసారి ఆ చెన్నపూర్ సంఘంలో పనిచేస్తూ ఉండగా ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి బయటికి వెళ్దాము, సంతోషంగా ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పని సంఘం అంతటిని తీసుకొని ఎక్కడ పెడదాం ఆరాధన, ఎక్కడ పెడదామంటే ఒక ఆమె అన్నది కదా, మన చర్చికి వచ్చినామే, మా బావి కాడ పెట్టండి అయ్యా, నీడ ఉన్నది, నీళ్లు బాగున్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, చాలా చక్కగా ఉంటుంది అని చెప్పంటే సరే అని మేము అక్కడికి పోతూ ఉన్నాం. మాకంటే ముందే వెళ్ళి ఆమె చేనులో పని చేసుకుంటూ ఉంది. మేము మా బావి కాడికి వెళ్తూ ఉంటే, సంఘం అంతా వెళ్తూ ఉంటే సంఘస్థులతోని ఆమె పొలంలో పనిచేసే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈమె క్రైస్తవురాలేనా, ఈమె దేవుణ్ణి నమ్ముకున్నదా, చిచి ఈమె మాట నమ్మి మీరు వస్తారా అని అన్నారు. బాధేసింది. ఇప్పుడు విశ్వాసి యొక్క నీతి ఎక్కడ కనిపించింది? పొలంలో కనిపించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకుని యొక్క చెడుతనం ఎక్కడ కనిపిస్తుందంట? దేవుని చెప్పండి గట్టిగా, ఎక్కడ కనిపిస్తుందంట? దేవుని మందిరములో. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసి యొక్క చెడుతనము పొలంలో కనిపిస్తూ ఉన్నది. విశ్వాసి యొక్క చెడుతనం ఎక్కడ కనిపిస్తుంది అంటే వీధిలో కనిపిస్తుంది. విశ్వాసి యొక్క చెడుతనం ఎక్కడ కనిపిస్తుంది అంటే దైవజనులారా ఇంకేమన్నా కనిపిస్తుంది బయట, లోకములో అంటే బెటర్, లోకములో కనిపిస్తుంది. కానీ దేవుని సేవకుని యొక్క చెడుతనం ఎక్కడ కనిపిస్తుందంట? కనిపిస్తుంది, అట్లా కనిపిస్తుంది. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో దేవుని యాజకులైనటువంటి హోప్ని ఫీనెహాసుల యొక్క చెడుతనం ఎక్కడ కనిపించిందట దేవునికి అంటే మందిరంలోనే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటా అంటే ఆయన దేవుడంట షిలోహును మనుషులలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారములను విడిచి వెళ్ళిపోయిందంట. అర్థమైందా? దేవుడు షిలోహు అంటే ఏంటిది? దేవుని ఎక్కడ? షిలోహులో ఉన్న మందిరంలో. ఆ మందిరంలో ఎవరు సేవ చేస్తారా అంటే ఏలీ కుమారులు హోప్ని ఫీనెహాసులు సేవ చేస్తూ ఉన్నారు. హోప్ని ఫీనెహాసుల యొక్క చెడుతనం ఆ మందిరంలో కనబడ్డది. వారి యొక్క చెడుతనం ఆ మందిరంలో కనబడినందువల్ల దేవుడు ఆ మందిరాన్నే విడిచి వెళ్ళిపోయిందట. నిజమేనా మాట? హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో పనిచేసే మనకు, ఈ కాలంలో దేవుని పనిచేస్తున్న మనకు ఈ మాటను బట్టి ఏమన్నా కొంచెమన్నా భయం అనిపిస్తుందా? బాధ, కొంచెమన్నా భయము, బాధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కోరుకున్నది షిలోహు మందిరం, ఆయన ఇష్టపడిన మందిరం. దేవుడు ఇశ్రాయేలీయులను
ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వస్తుంటే 40 సంవత్సరాలు పాపం అలసిపోయిండ్రు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు మోసేతో అన్నాడు, ఇదిగో మోసే, నేను మీతో పాటు నివసించాలనుకుంటున్నానయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంట మనుషులతో పాటు నివసించాలని కోరుకున్నాడంట. దేవుడు మనుషులతో పాటు నివసించాలని ఆశపడి ఇక్కడ మీతో పాటు నాకు కూడా షిలోహులో ఒక గుడారం కట్టయ్యా, నేను మీతో పాటు నివసిస్తా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఎంత ప్రేమతో ఇష్టపడి, దేవుడు ప్రేమ కలిగి ఇష్టపడి మనందరితో పాటు నివసించాలని, అందుకే దేవుని నివాసము మనుషులతో కూడా ఉండెను అని రాయబడింది. అవునా? దేవుని నివాసము మనుషులతో కూడా నేను షిలోహులో ఆయన ఇశ్రాయేలుతో నివసించాలనుకొని ఇష్టపడి అక్కడ కట్టుకున్నటువంటి ఆ మందిరాన్ని విడిచి దేవుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేనివల్ల? విశ్వాసుల చెడుతనం వలన. చెప్పండి, దేనివల్లయ్యా? దేనివల్లనట? ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, దైవ సేవకుల యొక్క చెడుతనం ఎక్కడ కనిపించిందంట? అసలు కనిపించాల్సింది ఏంటిది? నీతి కదా. దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం, దేవుని సంఘంలో కూడా ఎట్లా ఉన్నాం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సంఘంలో ఉన్నప్పుడు ఓపిని పినేహసులు ఏ విధంగా ఉన్నారు? దేవుణ్ణి బాధ పెట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరంలో అపవిత్రమైన కార్యాలు జరిగించడం వల్ల సంఘములో దేవునికి ఆ చెడుతనమట దేవుని యొక్క మందిరంలో కనిపించిందంట. దేవునికి స్తోత్రం. అందులోనే 15వ అధ్యాయం కూడా చదవండి దయచేసి. 13వ వచనం చదవండి. ఇదే ఇర్మియా గ్రంథంలోనే 23వ అధ్యాయం 13వ వచనం. మైకు తీసుకోండి. షోమ్రోను ప్రవక్తలను మంచిదా, చాలు ఆగండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూసి తిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పిన త్రోవ తప్పించిరి. ఎంత దారుణం! హల్లెలూయా. చాలామంది దినాన ఏం చెప్తా ఉన్నారంట? ఈరోజు వరకు విశ్వాసులను త్రోవ తప్పిస్తూ ఉన్నారు. అంతే కదా. జనులు విశ్వాసులు దురద చెవి గలవారని రాస్తున్నది. వాళ్ళు ఎవరట? వీళ్ళు దురద చెవులు గలవాళ్ళు. వీళ్ళకేం కావాలి అంటే ముసలమ్మ ముచ్చట్లే కావాలి. ఇలాంటివే త్రోవ తప్పించే అటువంటి దర్శనాలు. ఆమేన్, హల్లెలూయా. విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. మీ ప్రవక్తలు మీరు చెరలోనికి వెళ్ళకుండా మీకు వ్యర్థ దర్శనములను పలుకుచున్నారు అంటాడు ఆయన. చూద్దాం ఒకసారి 2వ అధ్యాయంలో. నేను చదువుతాను, చూద్దాం మాట. 16-17 కావచ్చు, 16-17 కావచ్చు. విలాప వాక్యాలు తీయండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 14 చదవండి ఆ మాటలు చూడండి. మీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచుచున్నారు. నీవు చెరలోనికి
పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారై త్రోవ తప్పించు దర్శనములు అవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుని సేవకులా ఏంటిది? చెడుతనము ఎట్లా ఉన్నదంట? త్రోవ తప్పించు దర్శనములు చూస్తూ ఉన్నారంట వీళ్ళు. రెండోది ఏంటంటే, ఎవరైనా ధైర్యంగా చెప్తారా నువ్వు తప్పు చేస్తావు నువ్వు అని? చెప్పగలరా మీరు? ఆయన ఎట్లున్నాడు? ఏంటిది? వారు ఏం చూపెడతలేరాట? మీరు చెరలోనికి పోకుండా, చదవండి ఆ మాట, మీరు చెరలోనికి పోకుండా మీ దోషములను మీకు చూపెడతలేరు. ఆమేన్. హల్లెలూయా. బాబు ఇది తప్పు అని అంటలేరు. బాబు ఇది తప్పు అని అంటలేరు. నేనంటే ఒక్కటే రోజులో మారుతాను చెప్పడంతోనే వెంటనే సరి చేసుకుంటాడు అబ్బాయి. ఎప్పుడైనా ఏదైనా చిన్న మార్గము తప్పితే ఇది కరెక్ట్ కాదు, వెంటనే 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 చెప్పేస్తా, వెంటనే సరి చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నిజం చెప్తున్నా, దేవునికే మహిమ, అంతే, మనకు కాదు. దేవునికే మహిమ. అది చెప్పకపోయేది ఉంటే నువ్వే బాధ్యుడివి, నువ్వే బాధ్యుడి, నీదే తప్పు. చెప్తే సరి చేసుకునేవాడేమో. కానీ నీ ప్రవక్తలు ఎట్లా ఉన్నారు అంటే తోవ తప్పించు దర్శనాలు చూస్తూ ఉన్నారు. వారు చెరలోనికి పోకుండా ఏం చెప్తలేరట? వాళ్ళ దోషములను చూపెడతలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి ఎక్కడాట? షోమ్రోను ప్రవక్తలను నేను చూసినా. వాళ్ళు ఎట్లా ఉన్నారాయట? తోవ తప్పిస్తూ ఉన్నారు, గొర్రెలను త్రోవ తప్పిస్తూ ఉన్నారు. నా గొర్రెలను త్రోవ తప్పిస్తూ ఉన్నారు, విశ్వాసులను త్రోవ తప్పిస్తూ ఉన్నారు అంటాడు ఆయన. షోమ్రోను ప్రవక్తలు. ఆమేన్. హల్లెలూయా. దైవజనమా, భారతదేశ ప్రవక్తలు ఎట్లా ఉన్నారంటే ఇంతేగా. ఏంది సేవ? బతుకు తెరువు కొరకే నేను హల్లెలూయా, బలమైన సేవ. ఒక మాట ఇక్కడ నేనంట, ఇక్కడ నేను ఒక మాట చెప్తా. దేవుడు ఏమన్నాడంటే, ఏలయనగా, చెప్పండి, ఏలయనగా. ఇక్కడ కూడా చూడండి, దేవుని వాక్యము ఇర్మియా భక్తుడు అంటాడు, నా ప్రజలు తోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండ మీద వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. అసలు ఈ దినాన నిజం చెప్తున్నా, పాస్టర్లు విశ్వాసులు దురద చెవులు గల వాళ్ళుగా ఎట్లా అయిందంటే వీళ్ళు చేయమంటే అంతే కదా, అంతే కదా. ప్రవక్తలు వాళ్ళని త్రోవ తప్పించిరు అంటా ఉన్నారు. అసలు వాళ్ళు ఖరాబ్ కావడానికి ఎవరంటే పాస్టర్లే చాలామంది. నాకు హైదరాబాద్ నుంచి కొంతమంది ఫోన్ చేస్తారు. ఒక ఆవిడైతే ఫోన్ బంద్ చేసిన చాలా మంచి ఆమె, అయ్యగారు అపర్ణేనా అడుగుతుంది, అయ్యగారు నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది అయ్యా? ఇంకా రాలేదు సంబంధం. 15 రోజులు కాలే పరిచయం అయ్యా, ఇంకా రాలేదు సంబంధాలు వస్తలేవు. ఎప్పుడు వస్తాయి అయ్యా అంట అందామె. ఏం చెప్పాలి? ఎప్పుడు వస్తాయి అయ్యా అంటే నేనేం చెప్పను. సంబంధం ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే నేనేం చెప్పాలి? నేను ఎవరిని? మనుషుణ్ణి. చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్పాలి. చేయాల్సింది ఎవరు? దేవుడు. ఫోన్లో ఈరోజు వరకు అసలు ఫోన్ ఎత్తలేను భయానికి. ఒకవేళ తప్పిదారి ఏదైనా రేపు ఈ 15 రోజులలో వస్తుందనో, ఈ నెల రోజులలో వస్తుందనో, ఏమైనా నాలుక జారుతుందో ఏమో, దేవుని దగ్గర పట్టుబడుతానో ఏమోనని ఫోన్ ఎత్తలేను. పాస్టర్ అమ్మంటుంది అంటే ఫోన్ ఎత్తరాదా, ఎత్తి చెప్పరాదు అంటది. ఏం చెప్పరాదు, ఏం చెప్పాలి అని చెప్పంటే ఏదో సమాధానం చెప్పు వాళ్ళకు. ఏముడు ఉన్నది? ఏడ సమాధానం ఉన్నది చెప్పడానికి? ఫోన్ ఎత్తడం లేదయ్యా. హల్లెలూయా. అయ్యగారికి ఎరికే అమ్మాయి. చాలామంది అడుగుతారు ఏదన్నా అట్లా ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు.
రేపు దొరుకుతుంది దాన్ని, ఎల్లుండి దొరుకుతుందని, గా మూలకు ఉన్నదని, ఈ మూలకు ఉన్నదని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏంటిదట ఇది అంటే దైవజనమ విశ్వాసాలను త్రోవ తప్పించే అటువంటి పరిచర్య. ఇంకొక మాట నేనంట, ఆ చివరి మాట చదువుదాం. ఏలే అనగా మనము మన దేవుడు, చెప్పండి, ఏలే అనగా మన దేవుడు ఎవరట? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నమాట. ఏలే అనగా మన దేవుడు ఎవరట? దహించు అగ్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నా, నా వైపు చూడండి దయచేసి. ఈ బుక్కును ఆ నిప్పులలో వేస్తే ఏమవుతుంది? అగ్నిలో, చెప్పండి, కాలిపోతుంది కదా. బంగారాన్ని నిప్పులలో వేస్తే ఏమవుతుంది? అది మెరుగు అవుతుంది, మెరుగుకు వస్తుంది అది. హల్లెలూయా. మీరు గమనించండి, ఒక్క వస్తువును అగ్నిలో వేసి కాలిస్తే ఒకటేమో ఆయుధం అవుతుంది, ఆయుధం తయారవుతుంది కాదా? అవునా కాదా? కత్తులు గొడ్డళ్ళు ఎక్కడ చేస్తారు? నిప్పులోనే చేస్తారు కదా, అంతేనా కాదా? ఒక వస్తువును అగ్నిలో వేస్తే ఒకటి ఆయుధము తయారవుతుంది. ఒక వస్తువును, కొన్ని వస్తువులను అగ్నిలో వేస్తే అవి కాలి బూడిదైపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? కొన్ని వస్తువులు బూడిదైతాయి అగ్నిలో పడితే, కొన్ని ఏమో ఆయుధాలుగా తయారవుతాయి. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నా, దైవజనమ కొంతమంది దేవుని చేతుల్లో పడితే వారు దేవునికి ఆయుధాలుగా మారిపోతారు. దైవ సేవకులు, ఆమేన్, హల్లెలూయా. పిల్లలే కావచ్చు. ఈ దినాన దైవజనమ, ఈ దినాన మీరు మిమ్మల్ని దేవునికి అప్పగించుకుంటే, దేవుని చేతికి అప్పగించుకుంటే, మీరు దేవుని చేతిలో పడితే, ఆమేన్, హల్లెలూయా, మీరు దేవుని చేతిలో పడితే, దేవుని చేతిలో వాడబడితే మిమ్మల్ని దేవుడు ఆయుధాలుగా తయారు చేసుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన ఏదో మాట అన్నాడు. ఏమన్నాడంటే, పౌలుని గురించి ఒక ఆయన అంటాడు, అంటే పౌలు మామూలు మనిషి కాదయ్యా, పౌలు వేటగాని చేతిలో పడిన బంగారు జినక అంటాడు ఆయన. హల్లెలూయా. పౌలు ఎవరట అంటే వేటగానికి దొరికిన, చెప్పండి, వేటగానికి దొరికిన బంగారు కాదా? అవునా కాదా? దేవుడు వేటాడి పట్టుకున్నాడు పౌలు గారిని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వేటాడి పట్టుకుంటే విలువైన పరిచర్య చేసిండు పౌలు గారు. బంగారం లాంటి వాడు కాదా? చెప్పండి మీరు మీ నోటితోని. ఆయుధముగా వాడబడ్డాడు పౌలు. దేవుని చేతిలో పడ్డాడు, అద్భుతమైన ఆయుధము తయారైండు ఆయన. అద్భుతంగా ఒక ఆయుధములాగా తయారైండు. కొంతమంది అదే బైబిల్లో కొంతమంది దేవుని చేతిలో పడి వారు బూడిదగా, వారి ఆ సేవ బూడిదైపోయింది అంతే. దైవజనమ, దేవుడు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఈ దినము ఆ దహించు అగ్నిలో పడితే మన పిల్లలు, ఒకవేళ గమనించండి, నేను నా పిల్లలకు చెప్తా ఈ మాట, అద్భుతం. నా పిల్లలకు యేసుప్రభు ఒక మాట అన్నాడు, నా తల్లి ఎవరు? అవునా? మా అక్క ఎవరు? ఎవరు? నా అంతే. దీన్ని బట్టి మన పిల్లలు ఎవరంటే, అవునా కదా? మన పిల్లలు ఎవరంటే ఏం చేయాలి? తండ్రి. అరే చెప్పండి అయ్యా సేవకులు, అందరు చెప్పండి. ఏం మాట్లాడతాం ఇక్కడ మనం? అక్కడేం మాట్లాడతాం, ఈయనే మాట్లాడకపోతే భూమి మీద అక్కడేం మాట్లాడదాము? భూమి మీద మాట్లాడలేకపోతున్నామే. ఈ దినము మన పిల్లలు ఎవరంటే నేను అనుకుంటా
తండ్రి చిత్త ప్రకారము చేసిన వాళ్ళే మనకు పిల్లలు. అంతే. ఈ దినాన మన పిల్లలు ఒకవేళ దేవుని ఆ అగ్నిలో, ఆ దహించు అగ్నిలో మన పిల్లలు పడితే ఆయుధాలుగా తయారవుతారా, బూడిదగా మారిపోతారా? చెప్పండి. ఎట్లా పెంచినాం మన పిల్లల్ని? మన విశ్వాసులు ఎట్లా ఉన్నారు? ఆయుధాలు అవుతారా? దేవుడు వాడుకోవడానికి ఆయుధాలుగా అవుతారా? అవుతారేమో. కొంతమంది అయిండు నిలబడి ఉన్నారాగో, మన కళ్ళకు కనబడతా ఉంది, వాడబడుతూ ఉన్నారు కొంతమంది. ఈ దినాన విశ్వాసులుగా ఉన్నవాళ్ళు కానీ, దైవ సేవకులుగా ఉన్నవాళ్ళు కానీ మనం ఆలోచించుకుందాం. మన దేవుడు దహించు అగ్ని అయ్యేదుంటే కనుక మనము ఆ అగ్నిలో పడితే, అంతేనా కదా, మనము ఆ అగ్నిలో పడినట్టు, అంటే దేవునిలోకి మనం ఉంటే, ఆ దేవుని చిత్త ప్రకారం కనుక మనం బ్రతుకుతే దేవునికి ఆయుధాలుగా మారిపోతాము. దేవుని చిత్త ప్రకారంగా బ్రతకకపోతే బూడిద. అంతేనా కాదు? బూడిదనే. ఒక కర్ర వేస్తే బూడిద అవుతుంది, ఒక ఇనుప ముక్కేస్తే ఆయుధం అవుతుంది. దైవజనమా, మనం కూడా మన పరిస్థితి ఏందో మనం ఆలోచించుకుందాం. మన సేవ, పౌలు భక్తుడు అంటాడు కదా, దేవుడు వాడి పరిచర్యను అగ్ని ద్వారా పరీక్షించినప్పుడు ఇప్పుడు మన పరిచర్య బూడిదవుతుందా? నిలబడుతుందా? బూడిదవుతుందా? ఒకడు దేంతో కట్టిండంట? బంగారంతో కట్టిండు, పునాది వేసిండంట. ఒకడు వెండితో పునాది వేసిండంట. ఒకడు ఇనుముతో పునాది వేసి, ఒకడు కర్రతో పునాది వేసిండంట. ఇంకొకడు కొయ్యకాలుతో వేసిండంట. కొయ్యకాలుతో వేసినోడు ఎవరు తెలుసా? తిరుగుతూనే ఉంటాడు. నోవహు ఓడలో నుండి బయటకు వచ్చిన కాకి ఏం చేసింది? తిరుగుతూనే ఉన్నదా? చెప్పండి. అరే గట్టిగా చెప్పండి అమ్మా, అది ఎట్లున్నదంట? అరే చెప్పండి. తిరుగుతూనే ఉన్నదా? మళ్ళీ వచ్చిందా? అలే హల్లెలూయా. ఇదేంటిది అంటే కొయ్యకాలు. ఇప్పుడు నేనంట కర్రతో కట్టిన పరిచర్య ఉన్నది కదా, బైబిల్లో చెప్తారా ఏదైనా ఒకటి? కర్రతోని కట్టిన పరిచర్య. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదలు ఏమి ఎదురైంది? ఎర్ర సముద్రం ఎదురైతే, ఎర్ర సముద్రం రెండుగా ఎట్లా చీలిపోయింది? కర్రతో. మరి ఇక్కడ కర్రతో అంటే కర్రతో చేసిన పరిచర్య, కర్ర మీద కట్టిన పునాది ఉన్నది కదా, మరి అది నిలబడుతుందా? కర్ర ఏం చేసింది? అద్భుతం చేసిందా లేదా? చెప్పండి అయ్యా. ఆ కర్రతోని బండను కొడితే ఏమైంది? కట్టెతో కొట్టిండా లేదా? కట్టెతో కొడితే ఇప్పుడు కట్టె ద్వారా అద్భుతం జరిగిందా లేదా? అక్కడ నైలు ఉన్నది, ఆ ఎర్ర సముద్రం కర్ర చాపడం వలన అయితే అది రెండుగా చీలిందా లేదా? మరి ఇప్పుడు కర్రతో కట్టబడ్డది కదా ఈ పరిచర్య. మరి దేవుడు రేపు పరీక్షిస్తే నిలబడుతుందా? మీరే కర్ర కాలుతుందా, నిలబడుతుందా? చెప్పండి అయ్యా. కట్టెను నిప్పుల్లో వేస్తే కాలుతుందా, కాలకుండా ఉంటుందా? కాలుతుందా లేదా? చెప్తలేరే. అంటే మొట్టమొదలు కొయ్యకాలు కాలిపోద్ది నిప్పుల్లో వేస్తే, అంతేనా? కొయ్యకాలుతో కట్టింది ఏమవుతుంది? అది నిప్పులలో బొయ్యి ఒకసారి బరుణమండి ఆగిపోతుంది, అంతే. కర్రతో కట్టింది ఉన్నది కదా, కర్ర మీద కట్టిన పునాది ఉన్నది కదా, ఈ కర్రను కూడా నిప్పులలో ఎత్తి ఇది కొద్దిసేపు మండుతుంది. పూర్తిగా అప్పుడే బర్రమని కాలిపోయేది కాదు, ఇది కొద్దిసేపు మండుతుంది. అద్భుతాలు ఇప్పుడు ఎంతోమంది అద్భుతాలు అయినాయి కదా, అద్భుతాలు జరిగినాయి కదా. మరి అందరూ క్రైస్తవులు అయినరా? చెప్పండి అందరు దయచేసి. అందరు అయినరా? కాలే. మరి ఆడ అద్భుతం జరిగింది కదా వాళ్ళ జీవితంలో. అద్భుతం జరిగింది కానీ ఆ పరిచర్య, అద్భుతం మీద కట్టబడ్డ పరిచర్య కూలిపోయింది, అంతే. అందుకే చాలామంది లేకపోయేదిటే ఈ పాటికి మన లక్షల కొలది వస్తారా లేదా? రోజుకు లక్షల కొలది వస్తారు కదా. మరి వాళ్ళందరూ మారినాక ఇంకా ఎందుకు ఇట్లున్నది మనది?
కాబట్టి కర్ర మీద కట్టబడిన పరిచర్య కాలిపోదా నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. మేన్ హలో. ఇంకోటి, రాళ్ళు కాలుతాయా నిప్పులు అల్లెత్తే కాలయా? కాలయా? కాలుతాయి అంటారు, కాలయ అంటా ఉన్నాను. నల్లటి పునాది రాయి ఉంటుంది కదా, నల్లటి రాయిని కూడా పొయ్యి కింద పెట్టి చూడండి ఫంక్షన్ అప్పుడు. పొయ్యి కింద పెట్టిన తర్వాత అది ఆ వంటలన్నీ అయిపోయాక తెల్లారి దాన్ని అటెత్తే అది వలిగిపోద్ది, అంతే ఇక చర్యలేదు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దైవజనమా, నేను అంటున్నా, ఇది ఇంకా మీదికి వెళ్తే చాలా ఉంటుంది, కానీ నేను అంటున్న మన దేవుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్నిలో పడి ఆయుధముగా తయారవుతావా, బూడిదైపోతావా? అగ్నిలో పడి ఆయుధముగా. చాలామంది మీరు చూడండి, ఆకాశంలో ఒకసారి రాత్రిపూట మంట పెడితే ఎన్నో పురుగులు వస్తాయి, అవి సంబరం గురికొస్తాయి, ఆ నిప్పులలో పడతాయి, ఏమైపోతాయి అవి ఎలుగుతాయి కొద్దిసేపు, మినుగురు పురుగులని ఎలుగుతాయి, అంతేనా కదా? అట్లా వెలిగి మనము ఆ అగ్నిలో పడి అంతమొందేవారిగా ముగింపుగా మన జీవితాన్ని ఆ అగ్ని ద్వారానే ముగించుకున్నట్లయితే ఉంటే ఇంకా మన పరిస్థితి ఎందుకు? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దైవజనమా, అది ప్రీతికరమైన సేవ కాదు. వినయ భక్తులు కలిగి వినయం చూపెడదాం, భయపడదాం. నాకు మీరు ఎప్పుడైనా మీరు చూడండి, ఏదన్నా మీటింగ్లో పోయిన కాడనైనా ఇర్మియా గారు లాగా పెద్ద పెద్ద మీటింగ్లో పోతాడు ఇర్మియా పాస్టర్ గారు. అక్కడ చూడండి, కొంతమంది ఏదన్నా అడిగితే టక్కన చెప్తారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు చెప్పకపోతే ఆ ఎదురుగున్న సేవకుడు చెప్పిన తర్వాతనైనా మళ్ళీ ఆ సేవకుడు అడుగుతాడు, ఏంటిది అంటే వాళ్ళు టక్కన మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలామంది మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆమేన్ హల్లెలూయా. నేర్చుకుందాం వినయ భక్తులు కలిగి. అది దేవుని మీద వినయ భక్తి కాదు, వినయ భయభక్తులు ఉన్నట్టుగా కానే కాదు. అది మీరు మౌనంగా ఉంటారంటే భయం లేదన్నట్టే. మనం దేవుని మందిరంలో మౌనంగా ఉన్నాం, మాట్లాడితే నువ్వు ఎదురుగా మాట్లాడతలేవంటే, పిలిచినా బలుకుతలేవంటే ఏమన్నట్టు? భయభక్తులు కలిగిన జీవితం కాదు అది. ఆమేన్ హల్లెలూయా. అది భయం లేని జీవితమే. కాబట్టి నేర్చుకుందాము దేవుని యందు వినయ భక్తులు కలిగి, దేవునికి ప్రీతికరమైన, నేను అనలేను, భయమే నాకు. కానీ కొంత మట్టుకు దేవుడు ఇష్టపడేలాగా పరిచర్య చేద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం.